అసలు మనకు డబ్బులు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? మనం దీని గురించి, డబ్బుల గురించి మొహమాటం లేకుండా మాట్లాడతా. ఎవరు ఫీల్ అయినా సరే, ఓకేనా? ఒకవేళ ఎవరైనా ఫీల్ అయితే నాకు కంపల్సరీ తప్పకుండా కామెంట్ చేయండి, ఓకే? ఇప్పుడు మనం డబ్బుల గురించి మాట్లాడుకుందాం. డబ్బులు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటే, మన బంధువుల్లో ఎవరైనా ఒక హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉండి అతను ఒక 5 లక్షలు 10 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఇంకొక 4-5 లక్షల వరకు బాకీ కూడా చేసి, అప్పులు కూడా చేసి, వాళ్ళ దగ్గర తోచినంత బాకీలు కూడా చేసి పెట్టారు. ఇవన్నీ పెట్టినా సరే మనం అతన్ని కాపాడుకోలేకపోయినాం. అతను చనిపోయాడు అనుకో, ఇంకొక 3 లక్షలు బ్యాలెన్స్ ఉంది హాస్పిటల్లో. ఆ 3 లక్షలు పే అయ్యింది మనకు డెడ్ బాడీని ఇస్తారా వాళ్ళు? ఓకే, సాటి మనిషి అని మంచి హృదయంతో, వాడు కూడా మనిషే కదా, చనిపోయాడు కదా అని ఆలోచించి ఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినా సరే మనకు డెడ్ బాడీని అయినా సరే, చనిపోయిన బాడీని అయినా సరే అప్పగిస్తారా? ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, ఎందుకంటే అప్పగిస్తారో అప్పగివరో నాకు తెలుసు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, మన బంధువుల్లో ఇంట్లో ఎవరైనా కొద్దిగా ముక్కు సూటిగా మాట్లాడేవాడు, నిజాయితీగా మాట్లాడేవాడు, కొద్దిగా డబ్బు ఉన్నవాడే, ఏదో వాడు చేసిన మిస్టేక్ వల్ల, చేసుకున్న మిస్టేకా తప్ప ఒప్ప, వాడు తీసుకున్న డెసిజన్ వల్ల బిజినెస్ కొద్దిగా లాస్ అయిపోయింది. ఒక 10-15 లక్షల వరకు లాస్ అయిపోయాడు. ఉన్న బిజినెస్ అంతా అయిపోయింది. ఒక్కసారి డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత వాడికి ఇక చావే శరణ్యం. ఎందుకంటే ఆ 10-15 లక్షలు లేకపోతే చనిపోతారు వాడు. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళందరూ వాడి ఇంటిపైకి వచ్చి వాడి ఫ్యామిలీ మీద వాడి గొడవలు చేసి, పరువు తీసి, బజార్లకు పరువు ఈడుస్తారు. అప్పుడు ఒక 10-15 లక్షలు ఉంటే వాళ్ళందరికీ క్లియర్ చేసి వాడు ఆ భయం నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ లేకపోతే వాడు సూసైడ్ చేసుకుంటాడు. ఇక కంపల్సరీ సూసైడ్ అనే ఆప్షన్ వచ్చేసింది. సూసైడ్ గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పట్లో బాగులు దింపలేను, ఇప్పట్లో అప్పులు తీర్చలేను, మళ్ళీ బిజినెస్ని రన్ చేయాలంటే బాగా కష్టం అవుతుంది అని చెప్పి వాడు సూసైడ్ గురించి ఆలోచిస్తున్నాడు అనుకో. మన దాంట్లో ఒక బంధువులు, మన దాంట్లో ఫ్రెండ్స్ అయినా సరే ఒక చోట కూర్చొని, అరే మనోడికే కదా కష్టం వచ్చింది, మంచికి 1 లక్ష, మంచికి 2 లక్షలు వేసుకుందాం, మంచికి 1,50,000 వేసుకుందాం, మంచికి 50,000 అయినా సరే వేసుకుందాం, ఒక 10 మందిని కలిసి వానికి హెల్ప్ చేద్దాం రా, 10-15 లక్షలకి సమకూరుద్దాం, 10-15 లక్షలు ఇద్దాం, వాడు ఎప్పటికైనా డెవలప్ అయితే చూసుకుందాం, పోనీ తీసుకుందాం అనే మంచి మనసుతోటి, ఫ్రెండ్ అనే ఆలోచనతోటి, రిలేషన్ అనే సంబంధంతో ఆలోచించి ఎవరైనా 1 లక్ష 2 లక్షలు హెల్ప్ చేసి వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకే? ఇంకోటి ఏంటంటే, మన కులంలోనే అనుకో, మన ఇంట్లోనే, మన బంధువుల ఇళ్ళలో అనుకో, ఒకడు మన రిలేటివ్ కూతుర్ని ప్రేమించాడు, మన కూతుర్నే ప్రేమించాడు. వాడికి బాగా డబ్బు లేదు, కానీ మంచి అందగాడు, నిజాయితీ ఉండేటోడు, ఎవరికి కూడా ఇక హాని తలపెట్టాడు కాదు, నిజాయితీగా బతుకుతాడు. ఒక 20-25 వేలకు వాడి మందం వాడు బ్రతుకుతాడు. కానీ నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, 2 కోట్లు ఉన్నాయి, మంచి ల్యాండ్స్ ఉన్నాయి, నీ కూతురును బంగారు బొమ్మ లెక్క చూసుకున్నావు, మంచి ఇల్లు కావాలని వెతుకుతున్నావు, నీ కూతురు కూడా పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేస్తా అనుకుంటున్నావు. కానీ నీ కులంలోనే అతను ప్రేమించిన అబ్బాయికి డబ్బు లేదు, ఫైనాన్షియల్గా కొద్ది ప్రాబ్లం ఉంది, కొద్ది చిన్న అప్పులు ఉన్నాయి. వాడికి మన కూతురు నుంచి పెళ్లి చేస్తామా? మన కూతుర్ని బంగారు బొమ్మ లెక్క చూసుకున్న కూతుర్ని ఆయనకి డబ్బు లేనివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన సరే ఏ తల్లిదండ్రులకైనా వస్తుందా? చెప్పండి మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుకు మాత్రమే విలువ ఉంది. ఈ మూడిట్లో ఏ ఒక్కదానికి ఎస్ అని అనుకున్నా అని, ఎస్ అని కామెంట్ చేసినా అని, ఈ రోజుల్లో డబ్బుకు విలువ లేదు, మనిషికి మానవత్వానికి మాత్రమే విలువ ఉంది అని నేను కూడా నమ్ముతా. నిజం మాట్లాడుకోవాలి బ్రదర్, నిజం మాట్లాడుకుంటే మనుషులు ఒక 100 సంవత్సరాలు అని వాళ్ళకు ఒక క్యాల్కులేషన్ ఉంది.
ఇన్ని సంవత్సరాలు బతుకుతారు అని చెప్పి, అంతే. కానీ కరెన్సీకి లేదు. కరెన్సీ అయిపోయిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది, దాని విలువ పెంచుకుంటూ అవుతుంది. ఇప్పుడు మనం చదువుకునే రోజుల్లో ఒక పుస్తకం ధర ఒక 20 రూపాయలు 25 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు ఏ పుస్తకం కొన్నా అని జస్ట్ నీకు లాంగ్ నోట్ బుక్ కొనుక్కోవాలనుకున్నా అని 30-50 రూపీస్ ఉంది ఇప్పుడు. అంతే బ్రదర్, మనం చూస్తూ పెరుగుతున్నాం కదా. పెట్రోల్ ఒకప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం 60 రూపాయలు 70 రూపాయలు ఉండేది కావచ్చు. ఇప్పుడు స్టేట్ వైజ్గా దాన్ని విలువ పెంచుకుంటూ ఒక స్టేట్లో 100, ఒక స్టేట్లో 90, ఒక స్టేట్లో 110 వరకు వెళ్ళింది పెట్రోల్. అంటే మనుషులు పోతున్నారే తప్ప డబ్బు పోవట్లేదు, డబ్బు చచ్చిపోవట్లేదు. మనుషులు చచ్చిపోతున్నారు కానీ డబ్బు చచ్చిపోవట్లేదు, తెలుసా? అలా ఉంది డబ్బుకు విలువ. ఇప్పుడు ఒక వస్తువు, ఇప్పుడు ఇవాళ ఉన్న వస్తువు ఇంకొక 1 ఇయర్ వరకు ఇంకొక 5 రూపాయలు పెరిగి ఉంటుంది తప్ప తగ్గి ఉండదు ఏది కూడా. ఇప్పుడు ఒక 30 లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొనుక్కుంటే, ఒక 30 లక్షలు పెట్టి ఒక ల్యాండ్ తీసుకున్నాం అనుకో, ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత దాని విలువ పెంచుకుంటూ పోయి 50 లక్షలు 60 లక్షలు దాటిపోయింది కదా. కాబట్టి అప్పుడు డబ్బుకి ఎంత విలువ పెరిగింది? నేను అడిగితే మాత్రం జెన్యూన్గా ఒకటే చెప్తాను బ్రదర్, ఏమంటే డబ్బుకు మాత్రమే విలువ ఉంది, డబ్బు మాత్రమే ముఖ్యం. అంతే. మీరు నన్ను తిట్టుకున్నా సరే పర్వాలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి డబ్బే ముడిపడి ఉంటుంది, ప్రతి ఒక్క అవసరానికి డబ్బే ముడిపడి ఉంటుంది. ఆ డబ్బు లేకపోతే నీకు విలువ లేదు. ఒక మనిషికి, ఒక భూమికి, ఎందుకంటే ఆ డబ్బు, ఆ ల్యాండ్కు అంత విలువ ఉంది, అంత డబ్బులు పెట్టి తీసుకున్నాం, దాన్ని మళ్ళీ కరెన్సీతోటే కదా కొల్చడం. కానీ అదే మనిషికి విలువ లేదు, అక్కడ చచ్చిపోయిన శవం, దానికి కూడా విలువ లేదు. కానీ డబ్బుకు మాత్రం విలువ ఉంది ఇక్కడ. కాబట్టి డబ్బే ముఖ్యం. అప్పుడు ఎప్పుడో ఉన్న వస్తువు నీ రేటు పెరుగుకుంటూ దాని విలువ పెంచుకుంటూ వచ్చింది. అదే మనిషి విలువ పెరుగుతుంది ఎప్పుడు? నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. నీకు డబ్బు లేకపోతే నీకు విలువ కూడా ఇవ్వడు సమాజంలో, ఎవడు కూడా ఇవ్వడు. ఇది మాత్రం ఎవరు ఒప్పుకోకపోయినా నిజం, ఇది మాత్రం నిజం. డబ్బుకు మాత్రమే విలువ, డబ్బు మాత్రమే ముఖ్యం. ఎందుకంటున్నానంటే డబ్బు మాత్రమే ముఖ్యం, డబ్బుకు మాత్రం విలువ ఎందుకంటున్నానంటే, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకో బ్రదర్, ఓకే, నీ రిలేషన్ బాగుంది, ఆ అమ్మాయి కూడా బాగుంది, అమ్మాయి వాళ్ళ రిలేషన్స్, బంధువులు, అమ్మ నాన్న అందరూ ఒప్పుకున్నారు, మంచిగా పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా లైఫ్ సాగిస్తున్నావు. కొన్ని రోజుల తర్వాత నీకు ఫైనాన్షియల్గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఫైనాన్షియల్గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, నీకు డబ్బులు సరిపెట్టాలి, సరిపోవట్లేదు అని చెప్పి నీకు అర్థమైపోయింది. అప్పుడు ప్రేమ కొద్ది చూసుకుందాం, నువ్వంటే నాకు ఇష్టం, కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటా, కళ్ళలో నిన్ను పూలు పెట్టి చూసుకుంటా అనే మాటలతో సంసారం మాత్రమే సాగదీసుకుంటూ రాగలం. కానీ పొట్టకూటి కోసం మాత్రం తీసుకురాలేం కదా. పొట్టకూటి కోసం పోవాలంటే కష్టపడాల్సిందే, డబ్బు సంపాదించే మార్గాలు వెతుక్కోవాల్సిందే. ఆ వెతుక్కునే టైంలో నీ పిల్లల్ని కూడా పక్కన పెట్టి పోవాల్సిందే. ఎందుకంటే డబ్బు లేకపోతే ఆటోమేటిక్గా ఆ ఇల్లు ఎట్లా గడవాలి, నెల ఎట్లా గడవాలి అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ పని దొరుకుతుంది, ఎక్కడ పని వెతుకుందాం అని చెప్పి డబ్బు సంపాదించే మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్తాం. ఆ డబ్బు సంపాదించిన మార్గాన్ని వెతుక్కునే టైంలో మన భార్య పిల్లల్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తాం కావచ్చు. ఎందుకంటే ప్రేమ మాత్రం ఉంటే సరిపోదు కదా, పిల్లల్ని సాధించాలంటే డబ్బు కూడా ఉండాలి కదా. ఆ డబ్బు వెతుక్కునే టైంలో వీళ్ళని కొద్దిగా పక్కన పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళు అంటారు, మమ్మల్ని పట్టించుకుంటలేవు, మాకు విలువ లేదు నీ దగ్గర, నీకు డబ్బు మాత్రమే, నువ్వు డబ్బు మనిషివి అనే మాటలు వస్తాయి. కానీ ఆ డబ్బే లేకపోతే మనం వీళ్ళతో ప్రేమతో ఎలా ఉంటాం, అది మాత్రం అర్థం చేసుకోవాలి కదా. మమ్మల్ని పట్టించుకుంటలేవు, మమ్మల్ని చూసుకుంటలేవు, మాకు విలువ లేదు అనే మాటలు రావు కదా. అదే డబ్బు ఉంటే, నువ్వు డబ్బు పిచ్చోనివి అనే మాటలు నీకు డబ్బు ఉన్నప్పుడు రావు. డబ్బు లేక డబ్బు కోసం వెతుకునే మార్గాలు వెతుకున్నప్పుడు మాత్రం వాళ్ళని పట్టించుకోము, కొద్దిగా దూరం పెడతాం కాబట్టి ఆ మాటలు వస్తాయి. ఒకవేళ కూతురు డాడీ నాకు సైకిల్ కావాలి డాడీ, సైకిల్ తీసుకురా డాడీ అని అడిగింది అనుకో, సైకిల్ కొనియకపోయినా సరే కనీసం చిన్న బొమ్మ గురించి ఆడిపించేలాగైనా ఉండాలి కదా.
చిన్న బొమ్మ నుంచి ఆడిపించేలాగా ఉండాలి. ఒకవేళ భార్య నాకు ఇవ్వండి రింగ్ తీసుకురా అని అనుకో, ఒకవేళ రింగ్ లేకపోయినా సరే కానీ ఫ్యామిలీ అందరిని తీసుకుని ఒక 1000 రూపాయలు పెట్టి సినిమాకి తీసుకెళ్ళి అందరినీ హ్యాపీగా చూసుకుందాం అని హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మాత్రమే ఆ భర్త అన్నట్టు ఆ యజమాని అన్నట్టు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. కాబట్టి ఆ హ్యాపీగా ఫీల్ కావాలి అని అంటే కొద్ది రోజులు కొంత నెగ్లెక్ట్ చేయాల్సిందే, కొద్దిగా దూరం ఉండాల్సిందే. మగాడు ప్రేమ మీద మాత్రమే ఫోకస్ చేస్తే సరిపోదు, డబ్బు మీద కూడా ఫోకస్ చేయాలి. ఆ దేనికైనా ప్రతి ఒక్కరికి డబ్బు మాత్రమే ముఖ్యం. ఎందుకంటే ఏం చేయలేనా సరే డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు వెతుక్కునే మార్గంలో కొద్దిగా ఫ్యామిలీకి దూరం అయ్యి కొద్దిగా నెగ్లెక్ట్ చేసి ఆ డబ్బులు లేని టైంలో ఏం చేయాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అప్పుడు మాత్రమే కాపురాలు కూలిపోతాయి. అప్పుడు మాత్రమే అలా ఉంటుంది. ఇంకోటి మన సమాజంలో ఒక మంచోడు ఉన్నాడు, వాడు నోట్లో నాలుకలు ఎన్నాడు అనుకో, వాడు ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతాడు, ఎవరికైనా హెల్ప్ చేస్తాడు, ఎవరి జోలికోడు, ఎవరికి హాని తలపెట్టేవాడు కాదు, నిజాయితీగా ఉండే మనిషి ఉంటాడు. వాడిని ఏమైనా మనం ఫంక్షన్లోకైనా సరే ఏదైనా పంచాయతీలకైనా సరే ఒక 10 మంది మాట్లాడుకున్నా సరే పిలుస్తామా? అరే తప్ప చెప్పినా అని పిలువ. అదే ఒక డబ్బు ఉన్నాడు, వాడు సెటిల్మెంట్ చేసిండా, దందాలు చేసిండా, ఇంకా ఏం చేసిండా వానికి తెలియదు. వాని దగ్గర కొన్ని లక్షలు, 1 కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయి అనుకో, ప్రతి ఫంక్షన్కు వాడే ముందు ఉంటారు, ప్రతి ఫంక్షన్కు వాడిని పిలుస్తారు. ఎందుకంటే వాడిని చూసి కాదు, అక్కడ వాని వెనకాల ఉన్న డబ్బుని చూసి. ప్రియారిటీ దేనికి ఉంది? ఇక్కడ మంచితనం ఉన్న మనిషికి ఉందా? అది ఏం పని చేసినా సరే సంపాదించిన డబ్బుకు ఉందా? ఫస్ట్ ప్రియారిటీ డబ్బు. అందుకే నువ్వు లేచిన మొదటి అడుగు నుంచి వెళ్ళి పడుకునే చివరి ఆలోచన వరకు డబ్బుతో మాత్రమే ఉండాలి. డబ్బు మాత్రమే నీ కళ్ళ ముందు ఎప్పుడు ఆలోచించాలి. అంతే. ఇదిగా డబ్బు మనిషి అనుకొని, డబ్బు పిచ్చుడు అనుకొని, వాడు ఏమన్నా అనుకొని ఇంకొకరితో నీకు సంబంధం లేదు. అలాగే ఒక పోలీస్ స్టేషన్కు ఒక బీదవాడు పోయి, సార్ నాకు ప్రాబ్లం ఉంది సార్, నా భూమి వాడు ఇంకొకడు తీసుకుంటున్నాడు సార్ అని అన్నప్పుడు వాడు బీదవానికి హెల్ప్ చేయగలుగుతారా? ఎందుకని చేయరు? ఎందుకంటే వాడు కూడా అక్కడ డబ్బు కావాల్సిందే కాబట్టి. అదే ఒక బిజినెస్ మ్యాన్ డబ్బు ఉన్నోడు వచ్చి నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది జస్ట్ అని చెప్పి ఫోన్ కాల్ చేస్తే ఆ ఫోన్ కాల్తో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే వాడు చేసిన ఫోన్ వాని చెవి నుండి, ఒక పోలీస్ అయినా చెవి నుండి, వాని మనసుల నుండి మైండ్ దాకా ఆలోచిస్తుంది. వీడికి చేస్తే నాకు ఇది వస్తుంది కాబట్టి ఓకే నీకు చేయాలి అని చెప్పి నిమిషాలలో వాని పని కంప్లీట్ చేసి పెడతాడు, వాని ప్రాబ్లం సాల్వ్ చేసి పెడతాడు. కానీ బీదవాడు ఇక్కడనే మెట్ల దగ్గర కూర్చొని పడిగాపులు కాస్తూ ఇంకా వస్తలేడు సారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు వాని కోసం. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఇన్ని డబ్బు చుట్టూ ఇన్ని డ్రామాలు జరుగుతున్నాయి. ఇంకో ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఉంది, మంచి అమ్మాయి, చదువు ఉంది, తెలివి ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆమె దగ్గర డబ్బు లేదు, మనీ ఇల్లే. డబ్బు లేకపోతే ఆ పెళ్లి చేసుకునే రోజు కూడా వాడు క్యాన్సిల్ చేసుకొని కట్నం ఇంకొక దగ్గర ఎక్కువ వస్తుంది అని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే రోజులు ఇవి. పింక్ నోట్స్కి అంత వాల్యూ ఉన్న రోజుల్లో బతుకుతున్నాం మనం. కాబట్టి డబ్బు ప్రియారిటీ ఎక్కడుంది? ఇక్కడ మంచి చదువు ఉన్న అమ్మాయికి ఉందా? లేదు. అందం ఉన్న అమ్మాయికి ఉందా? లేదు. డబ్బు ఉన్న అమ్మాయికి ఉంది ప్రియారిటీ. కాబట్టి డబ్బు మాత్రం ముఖ్యమే కదా. ఇక్కడ కూడా డబ్బుకున్నంత ప్రియారిటీ మనుషులకు లేదు. కాబట్టి నువ్వు డబ్బు నీ ఆలోచన ఏదైనా సరే డబ్బుతో ముడిపడి ఉండాలి. నువ్వు లేచిన ప్రతి మొదటి అడుగు నుంచి వెళ్ళి పడుకొని ఇప్పుడు పొద్దున లేస్తే మనం ఛాయ్ తాగాలనుకుంటాం, కానీ ఛాయ్ తాగడానికి డబ్బులు కావాల్సింది. ఒక ప్రయాణం చేయాలనుకున్న పెట్రోల్ కోసమైనా డబ్బులు కావాల్సింది. ఎందుకంటే మనం లేచిన ప్రతి సెకండ్ నుండి పడుకునే చివరి సెకండ్ వరకు ప్రతి ఒక్కటి మన చుట్టూ తిరిగేదాన్ని డబ్బుతో మాత్రమే ముడిపడి ఉంటాయి. డబ్బుతో మాత్రమే చేయగలిగేది ఉంటుంది. మంచితనంతో, నిజాయితీ చేసేది అది మన మనసుకు అవన్నీ తెలియాలనుకుంటే మన దగ్గర డబ్బు ఉండాలి. అప్పుడు మనం మంచి చేస్తామో చెడు చేస్తామో మనమే ఆధారపడి ఉంటాయి. కానీ డబ్బు లేకపోతే నువ్వు మంచి చేసినా చెడే అంటారు, చెడు చేసినా చెడే అంటారు. కాబట్టి డబ్బుకు అంత ప్రియారిటీ ఉంది. కొందరు అనుకుంటారు కావచ్చు, నువ్వు నిజంగా డబ్బు మనిషివేరా, డబ్బు పిచ్చోనివేరా, నీకు ఎమోషన్స్ లేవా, మానవత్వం అనేది లేదా, సాటి మనిషికి మనిషి సహాయం చేయకపోతే ఎలా అనే సొల్లు కబుర్లు చెప్పే అవసరం లేదు. ఎందుకు అంటే ఫస్ట్ నీది నువ్వు చూసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించు.
మన ఒంట్లో మనం కంపు పెట్టుకొని ఇంకొక నోళ్ళు శుభ్రం చేస్తాం అంటే బాగుండదు కదా. ఇక పచ్చి చెప్పాలంటే వేరే ఉంటుంది, బట్ నాకు అలా చెప్పబుద్ధి కావట్లేదు అంతే. అందుకే ఫస్ట్ నీది నువ్వు చూసుకో. నీది చూసుకున్న తర్వాత బయట వాళ్ళ గురించి ఆలోచించు. ఓకే, నీకు హెల్ప్ చేసే మనసు ఉంటే హెల్ప్ చేయి, కానీ అది కూడా డబ్బుతో ముడిపోయి ఉంటాయి కాబట్టి నీ ఇంట్లో చేసుకున్న తర్వాత నువ్వు మళ్ళీ పక్కన వాళ్ళకి చేయి హెల్ప్. అది తప్పలేదు, దాంట్లో నేను తప్పను. నేను నీకున్న దాంట్లో కొద్దిగా తీసి నేను వాళ్ళకు కూడా చేస్తా అంటే నీ కొంపలో ప్రాణాలు పోయినప్పుడు ఎదుటి వాళ్ళు ఎవ్వరు కూడా నేను కాపాడే వాళ్ళు ఉండరు, తెలుసా. ఫస్ట్ నీ కొంప నువ్వు చూసుకున్న తర్వాత ఇంకొకటి కొంపల గురించి ఆలోచించాలి. ఓకే, ఎందుకంటే డబ్బులు లేక అన్నదమ్ములు గొడవ పెట్టుకుంటారు, డబ్బులు లేకనే తల్లిదండ్రులను వదిలేస్తారు, డబ్బులు లేకనే బంధుత్వాలు కూడా తెగిపోతాయి. కాబట్టి డబ్బులు ఉంటే ఏవి తెగిపోవు, అందరం సక్రమంగా ఉంటాం. అందరం కరెక్ట్ సంపాదించుకొని అందరం కరెక్ట్ వేలు ఉన్నప్పుడు ఏ లొల్లులు ఉండవు, ఏ గొడవలు ఉండవు, దేనికి కూడా అందరితో బాగానే ఉంటాం. మనం ఒక 10 లక్షలు సంపాదించి ఇద్దరు అన్నదమ్ములు గొడవ పెట్టుకుంటే ఇద్దరు అన్నదమ్ములలో నువ్వు మాట్లాడే ముందు నేను మాట్లాడే ముందు అనుకుని ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, 3 సంవత్సరాలు మాట్లాడుకోకుంటుండి నువ్వు కొన్ని డబ్బులు సంపాదించిన తర్వాతనే అప్పుడు నువ్వు సారీ చెప్తే మాత్రం అప్పుడే వాళ్ళు అనుకుంటారు, మా తమ్ముడు అంత సంపాదించినా కానీ అంత అది చేసినా కానీ నా కోసం అంటూ ఆలోచిస్తున్నాడు, వానికి ఇంకా బంధుత్వం అనేది ఉంది, వాడి మనసులో ఉంది అని చెప్పి వాళ్ళు కూడా మన సారీని అది చేసి జస్ట్ ఫోన్ కాల్ చేసినా సరే మన గురించి ఆలోచించి ఓకే అని వస్తారు. కానీ ఆ ప్లేస్లో నువ్వు కూడా అదే ప్లేస్లో ఉండి వాళ్ళు కూడా అదే ప్లేస్లో ఉన్నప్పుడు నీ సారీని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే నువ్వు కావాల్సిన వాళ్ళకి హెల్ప్ చేయలేవు కాబట్టి, చెయ్యవు కూడా కాబట్టి. ఆ బంధుత్వం నిలుపుకోవాలనుకున్నా సరిగ్గా డబ్బు కావాలి. కాబట్టి ఫోకస్ ఆన్ ద మనీ ఓన్లీ, జస్ట్ ఫోకస్ ఆన్ ద మనీ, అంతే బ్రదర్స్. ఒకవేళ నాకేమైనా చెప్పాలనుకుంటే నేను చెప్పిన తప్పు ఉంది అనుకున్నా సరే బ్రదర్ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మానవత్వం అని మంచి రోజులలో ఆలోచించే రోజులలో లేవు బ్రదర్. మనం ఏదైనా సరే డబ్బుతో మాత్రం ముడిపడి ఉంది కాబట్టి ఇంత నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నా. డబ్బు గురించి అన్ని బాధలు అనుభవించిన కాబట్టి, ఇవన్నీ ఫేస్ చేసిన కాబట్టి, చావు అంచుల వరకు కూడా పోయి వచ్చిన కాబట్టి ఇవన్నీ చెప్పగలుగుతున్నాను నేను, అంతే బ్రదర్. ప్లీజ్ డబ్బు గురించి ఆలోచించండి. డబ్బు గురించి ఆలోచించి మీ ఫ్రెండ్స్ని, మీ రిలేషన్స్ని, మీ బంధాలని దూరం చేసుకొని చెప్పట్లేదు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. బట్ మన గురించి ఎక్కువ ఆలోచించుకొని మనకు అనుకున్న దాని కన్నా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి హెల్ప్ చేయండి, తప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్స్.